ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళల్లో ప్రెగ్నెన్సీ అంతా కంప్లీట్గా బెడ్ రెస్ట్లోనే ఉండాలా అండ్ డెలివరీ టైం వచ్చేసరికి అసలు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేదా తప్పనిసరిగా సిజేరియన్ ద్వారానే డెలివరీ చేయించుకోవాల్సి ఉంటుందా? ఇవి కామన్గా వింటున్న డౌట్స్. వీటి గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ శ్రవంతి దేవభక్తిని, శ్రవంతి హాస్పిటల్స్ విజయవాడ. ఐవీఎఫ్ అనేది అసలు ప్రెగ్నెన్సీ రావటంలో ఇబ్బందులు ఉన్న కపుల్స్కి అసిస్ట్ చేయడానికి ఉన్న ఒక పద్ధతి మాత్రమే. ఒకసారి మీరు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినాక మీ జర్నీ అంతా కూడా న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళలానే ఉంటుంది. డే 1 నుంచి కూడా మీరు వాడవలసిన మందులు కానీ, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, మీరు తినవలసిన ఆహారం కానీ, మీరు చేయించుకోవాల్సిన పరీక్షలు కానీ అన్నీ కూడా నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళలానే ఉంటాయి. మొదటి 6 నుంచి 8 వారాల పాటు మిగతా నార్మల్ ప్రెగ్నెన్సీస్లానే తేలికపాటి రెస్ట్ అడ్వైస్ చేస్తాం. ఆ తర్వాత నుంచి చేయాల్సిన వాకింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అన్నీ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ ఉమెన్ లానే ఉంటాయి. ఏ స్త్రీకైనా ప్రెగ్నెంట్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్ డెలివరీలు అవుతాయని ఒక నమ్మకం మీలోనూ మీ డాక్టర్ గారిలో కూడా ఉండాలి. రెండోది, మొదటి నుంచి పాజిటివ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. దానికి మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉండటం చాలా ముఖ్యం. సో దానికి మీరు చేయగలిగినవన్నీ ఎక్సర్సైజెస్తో పాటు స్ట్రెచెస్, ప్రీనేటల్ యోగా లాంటివి, మీకు అవకాశం ఉన్న వ్యాయామాలు మొదటి నుంచి కూడా చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మీరు తినవలసిన ఆహారం. సో మీరు ప్రెగ్నెన్సీ అందినప్పుడు మీ బిఎంఐ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మీరు రోజులో ఎంత క్యాలరీస్ తీసుకోవాల్సిన అవకాశం ఉంది, మీకు ఎంత పాసిబిలిటీ ఉన్నది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. అందులో ప్రోటీన్ శాతం ఎంత, కార్బోహైడ్రేట్ శాతం ఎంత, ఫ్యాట్స్ ఎంత ఉండాలి, ఎలా డివైడ్ చేసుకొని ఆహారం తినాలి అనేది కూడా కంప్లీట్గా గైడ్ చేస్తాం. సో డే 1 నుంచి మీరు ఆహారం మీద ఫోకస్ చేసి హెల్దీగా తినటం మొదలుపెట్టి ఫిట్నెస్ మీద ఫోకస్ చేసినప్పుడు నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండో ముఖ్యమైనది ఏంటి అంటే బిడ్డ ఎదుగుదల పట్టి, బిడ్డ బరువు ఎలా ఉంది, బిడ్డ పొజిషన్ ఎలా ఉంది, బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీరు శాతం ఎంత ఉంది, అండ్ మాయ పనితీరు ఎలా ఉంది, రక్త ప్రసరణ ఎలా ఉంది, మీరు ఎంత ఎత్తులో ఉన్నారు, మీ పెల్విస్ ఎలా ఉంది, అండ్ దాంతోపాటు మీకు ఇతర ప్రాబ్లమ్స్ ఏదైనా అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కానీ, అన్కంట్రోల్డ్గా షుగర్స్ ఉండటం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా నార్మల్ డెలివరీలు అవుతాయా, సిజేరియన్ డెలివరీలు అవుతాయా అన్న దాంట్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. సో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ అందిన, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అందిన దగ్గర నుంచి కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ప్రాబ్లమ్స్, మాయ బాగా కిందకు ఉండటం కానీ, గర్భసంచి వదులుగా ఉండటం కానీ ఉన్నప్పుడు మాత్రం కొద్దిపాటి రెస్ట్ మిగతా వాళ్ళతో పోల్చితే చెప్తాం. కాబట్టి మీ జర్నీ అంతా ఒకేలా ఉంటుంది అండ్ నార్మల్ డెలివరీలు అయ్యే అవకాశం బాగుంటుంది. సో సిజేరియన్ చేయించుకోవాలి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ అందినప్పుడు అనే రూల్ లేదు. చాలా మందికి చక్కగా నార్మల్ డెలివరీ అయ్యేవాళ్ళు ఎంతోమంది.